చెరువు సెంటర్ కొండపై భాగాన మంచినీటి రిజర్వాయర్ మరమ్మతుల పనులను రాజకీయ కక్షతోనే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అడ్డుకుంటున్నారని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక 44వ డివిజన్ విద్యాధరపురం రిజర్వాయర్ ను పలువురు కార్పొరేటర్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్యాంకు అడుగు భాగం పూర్తిగా దెబ్బతిందని, అలాగే రిజర్వాయర్ పై స్లాబులు పెచ్చులుగా ఊడి ఇనప చువ్వలు కనిపిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రిజర్వాయర్ను మరమ్మతులు చేయించాలని గత 2 ఏళ్ల నుంచి తాము కౌన్సిల్లో కోరుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా తమ ప్రతిపాదనలు పక్కన నెట్టేస్తున్నారని అన్నారు. రిజర్వాయర్ మరమ్మతులపై 34.12 లక్షల రూపాయల మేరకు అధికారులు అంచనా వేశారని, దీని స్టాండింగ్ కమిటీ తిరస్కరిస్తూ పలుమార్లు వాయిదాలు వేయడం దారుణమని విమర్శించారు. మంచినీరు కలుషితమై రావడంతో డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత మంచినీటి వలన ప్రజలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే దానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి కార్పొరేటర్ల ప్రతిపాదనలను వాయిదాలు వేస్తున్న వైసీపీ పాలకపక్షం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతుందని, ఇది మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి, వైసీపీ పాలకపక్షానికి సరికాదని అన్నారు. తెలుగుదేశం నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ తీసుకోవాల్సిన నిర్ణయాలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన ఇంట్లో కూర్చొని తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. తనను పార్టీ మారడాన్ని విమర్శించే నైతిక అర్హత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు లేదని అన్నారు. ఆయన 2014లో కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఆ మరుసటి రోజు బీజేపీ టికెట్ పొంది ఎమ్మెల్యేగా పోటీ చేశారని, ఆయనకంటే పెద్ద ఫిరాయింపుదారుడు ఎవరూ ఉండరని ఎద్దేవా చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి రిజర్వాయర్ మరమ్మతు పనులను వెంటనే స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రిజర్వాయర్ ని సందర్శించిన వారిలో ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు గుడివేడ నరేంద్ర, అత్తులూరి ఆదిలక్ష్మి, మాదే అప్పాజీరావు, అబ్దుల్ హర్షద్, కూటమి నాయకులు మైలవరపు కృష్ణ, అత్తులూరి పెద్దబాబు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, రెడ్డిపల్లి రాజు, సంబాన బాబురావు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పేరు మైలవరపు రత్నకుమారి, 44వ డివిజన్ కార్పొరేటర్. చెరువు సెంటర్ లో స్థానికంగా నివసించే ప్రజలందరూ ఈరోజు మనకి గత కొన్ని సంవత్సరాల నుంచి మనకి సమస్య తెలియజేస్తున్నారు. ఏంటంటే చెరువు సెంటర్ లో ఉన్న ఈ వాటర్ ట్యాంక్ వచ్చి మనకి వాటర్ అంతా మురికి నీరు వచ్చి దాంట్లో ఉన్న పైప్ లైన్ అని తుప్పు పట్టిపోయి మురికి వాటర్ వస్తుందని గత కౌన్సిల్లో మేము పెట్టడం జరిగింది. స్థానికంగా ఉన్న స్టాండింగ్ కమిటీ కావచ్చు, మేయర్ గారు మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ స్టాండింగ్ కమిటీలో పెట్టిన ఈ వాటర్ ట్యాంక్ ని ఆఫ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ 50,000 మంది స్థానికులు నివసిస్తున్నారు. 3 లక్షల లీటర్లు వాటర్ ఇక్కడ ప్రజలందరికీ వస్తుంది. ఈ వాటర్ పొల్యూషన్ అవుతే ప్రజలందరికీ ఆరోగ్యాలు పాడవుతాయని గత కౌన్సిల్లో కూడా మనందరికీ జరగడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఎక్కడైతే వాటర్ ట్యాంకులు లీక్ అవుతున్నాయో, పొల్యూషన్ అయిందో వీటన్నిటిని బాగు చేసి మళ్ళీ మంచి వాటర్ ని ప్రజలందరికీ అందించాలని మనకి కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. మనం స్టాండింగ్ కమిటీలో పెట్టాము. గతంలో పెడితే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు పెట్టినా అదే పని చేశారు. ఏదేమైనా సరే ఈ వాటర్ పొల్యూషన్ అవడం వల్ల స్థానికులు ఏమైనా ఇబ్బంది పడితే అది పూర్తి బాధ్యత వచ్చేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ గారు, స్టాండింగ్ కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత వహించాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా మొన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు ఎంతో మంది 44 డివిజన్ కి పోటీ చేస్తారని అన్నారు. ఎంతమంది పోటీ చేసినా స్థానికంగా ఉండేటువంటి దమ్మున్న నాయకుడు అయినటువంటి మైలవరపు దుర్గారావు గారు నేనున్నాను అంటూ ప్రజల ప్రతి సమస్యను తను తీర్చుకుంటూ వస్తూ ఈ రోజు ఆయన గెలవడం జరిగింది. ఆయన భార్య అయిన సతీమణి గెలవడం జరిగింది. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయండి, పార్టీని మారడం అనడం ఎంతవరకు కరెక్ట్ అన్న? మీరు కూడా పార్టీ మారారు అన్న విషయం అంటాం ఎంతవరకు కరెక్ట్? అది మీకే వదిలేస్తాం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ పాలకపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటం, ఇక్కడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ గెలవటం, పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ గెలవటం, సెంట్రల్ తూర్పు టీడీపీ గెలవటం, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలకు ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే కార్పొరేటర్ల ద్వారా మేమందరం కూడా వైసీపీ నుంచి కూటమిలోకి రావటం జరిగింది. మేము ఏదైనా సరే ప్రజల సమస్య, మా సొంత సమస్య కాదు, ప్రజల సమస్య పెట్టినప్పుడు ఏదైతే స్టాండింగ్ కమిటీ వెళ్తుందో స్టాండింగ్ కమిటీ మీటింగ్ అనేది మున్సిపల్ కార్పొరేషన్లో జరగట్లా.
మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఇంట్లో జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారంటే ప్రజల సమస్య ఇది. ఇవాళ 44వ డివిజన్లో మైలవరపు రత్నకుమారి గారు ఈ ట్యాంక్ సమస్య అంటే కింద టోటల్ గా ఉన్నటువంటి స్లాబ్ లాగా ఉన్నటువంటి పైన కింద మొత్తం పాడైపోయింది. కార్పొరేషన్ లో పెట్టితే స్టాండింగ్ కమిటీకి పంపిస్తే స్టాండింగ్ కమిటీ ఇది 35 లక్షల రూపాయల ఎస్టిమేషన్. ఇది ఈ 35 లక్షల రూపాయల ఎస్టిమేషన్ అంటే కంపల్సరీగా స్టాండింగ్ కమిటీకి వెళ్ళాలి. స్టాండింగ్ కమిటీ వెళ్ళిన తర్వాత ఇది ప్రజల సమస్య, రత్నకుమార్ గారి సమస్య, మైలవరపు దుర్గారావు గారి సమస్య అని చెప్పేసి ఆయన చూస్తున్నారు. కానీ ఇది ప్రజల సమస్య అని చెప్పేసి పెద్దలు గౌరవం మీరు ఆలోచించాలి. ఇది ఈ రోజున ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మేము అందరం కూడా మాట్లాడటానికి కారణం ఏంటంటే ఇక్కడ పొల్యూట్ అయిపోతుంది వాటర్. మున్సిపల్ కమిషనర్ గారు మీరు కూడా గమనించాలి, ఇది పొల్యూట్ అవుతుంది. ఈ పొల్యూట్ అయిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి గుడివాడ నరేంద్ర గారి డివిజను ప్లస్ 44వ డివిజను రత్నకుమార్ గారి డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమస్య తీవ్రతం అవుతుంది. ఇది ప్రజల ముందుకు తీసుకురావాలి. అంటే ఇక్కడ మేము ఉన్నాం కార్పొరేటర్ గా, కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఉన్నాం. రేపు పొద్దున తప్పు మాదని చెప్పేసి అని అంటారు. స్థానికంగా ఉన్నాం మేము ఆల్రెడీ కౌన్సిల్లో పెట్టడం, స్టాండింగ్ కమిటీలో దీనికి రావడం, స్టాండింగ్ కమిటీలో మీరు రిజెక్ట్ చేస్తున్నారు, మీది తప్పు అని ఇవాళ ప్రజలందరికీ తెలియచేయడానికి ఇవాళ ఇది ప్రజల సమస్య, మా సొంత సమస్య కాదు కదండి, ప్రజల సమస్య. ఇలాంటివన్నీ కూడా రిజెక్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేయర్ గారు అర్థం చేసుకోవాలి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అర్థం చేసుకోవాలి, స్టాండింగ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్రజల సమస్య ఏదైతే ఉందో ఇది రిజెక్ట్ చేయకూడదు అనేది మీరు గమనించాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉంది. ఒకవేళ అనివార్య కారణం వల్ల ఏమైనా పొల్యూట్ అయిపోయి ప్రజలకు ఏమైనా ఇబ్బంది పడితే మాత్రం ఇప్పుడున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి వర్యులు ఆయన భాగ్యలక్ష్మి గారు, మేయర్ గారు, స్టాండింగ్ కమిటీ, మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 44వ డివిజన్లో రామరాజనగర్ లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ దాదాపు 2 సంవత్సరాలు బట్టి టాప్ అండ్ బాటం రెండు కూడా పాడైపోయి బయటికి ఆ స్లాబ్ లో ఉన్న ఊసలు బయటకు వచ్చి తుప్పు పట్టేసి ఆ వాటర్ కూడా పొల్యూట్ అయ్యి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు గత గవర్నమెంట్ నుంచి కూడా నేను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళడం, అప్పుడున్నటువంటి మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, నగర మేయర్ గారు ఆయన భాగ్యలక్ష్మి గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా అమృత స్కీమ్ లో ఉంది, దాంట్లో వస్తుంది, చేద్దాం అని మబ్బు పెట్టి జ్ఞాపం చేసి ఆ పని అవనవకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము వెంటనే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం ఈ రోజు మేము ఏదైతే సుజనా చౌదరి గారు ఓట్లేసి గెలిపిన ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మేము కూడా ప్రజల తరపున ఉండాలనే ఆకాంక్షతో మీ ఈ రోజు సుజనా చౌదరి గారితో అలాగే కూటమి నాయకులతో మేము అందరం కూడాను ఈ యొక్క నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రం కానీ అన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా పార్టీ మారడం జరిగింది. దానికి ఈ రోజు దాదాపు మొన్న 27/12/2025 ఆరో స్టాండింగ్ కమిటీలో దాదాపు దీనికి 34 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వేసి మరి అధికారులు స్టాండింగ్ కమిటీ పెట్టారు. స్టాండింగ్ కమిటీ అనేది కార్పొరేషన్ లో జరుగుద్ది. స్టాండింగ్ కమిటీ సభ్యులు కానీ, స్టాండింగ్ కమిటీ అధికారులు కానీ అందరూ కూడా కూర్చొని అక్కడ స్టాండింగ్ కమిటీ కార్పొరేషన్ లో జరుగుతుంది. కానీ ఇది విరుద్ధంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇంట్లో స్టాండింగ్ కమిటీ చేసుకోవడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఇది ప్రజల యొక్క ఇది ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అధికారులు కూడా బెదిరించే విధంగా మీరు అది చేస్తారని చెప్పి. ఏంటంటే మా దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ కౌన్సిల్లో పాలకపక్షం అవడం వల్ల వాళ్ళు ప్రజలకి అభివృద్ధిని అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి మీకు అందరూ తెలిసిన విషయమే. అంత కుళ్ళి రాజకీయం తప్ప ప్రజల కోసం పనిచేశాడు. ప్రజల ముందు ఆప్యాయతగా పలకరించినట్టుగా నటిస్తాడు. నటనలో ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి. ఎందుకంటే ఆ నటన ఇది చాలా మంది ఏదో అనుకుంటారు. ఆయన అంత దుర్మార్గమైనటువంటి విధానం మటుకు ఎవరికి తెలియదు. ఈ రోజు నేను చెప్తున్నాను వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రోజు గుడికి వెళ్తారు. ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారి గుడిలోకి ప్రమాణం చేద్దాం. నేను పార్టీ మారినప్పుడు నీ ఇంటికి వచ్చి నేను చెప్పానా లేదా? నువ్వు చెప్పినప్పుడు నా ఇంటికి వచ్చావు, నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నీకు చెప్పినప్పుడు నువ్వు నన్ను ఉండమని చెప్పావా? నువ్వే వెళ్ళమని చెప్పింది నువ్వు.
ఈ రోజు నువ్వు పార్టీలు మారావు, ఎన్నుపోటు అంటే పేటెక్కు. నువ్వు 2014లోని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటిస్తే నువ్వు వెంటనే ఏం చేసావు? బీజేపీ టికెట్ తీసుకుని బీజేపీలో అధికార దాహంతో వచ్చి నువ్వు ఇవాళ నువ్వు పోటీ చేసి వాళ్ళు నన్ను ఎన్నుపోటుదారుడు అంటావు. సిగ్గు శరం ఉండాలి. ఇవాళ నిన్ను నమ్మి కార్యకర్తలు ఎంతో మందిని వెనకాల తిరుగుతున్నారు. వాళ్ళకన్నా న్యాయం చేసే విధంగా ముసులుకో అని చెప్పి మీ మీడియా ద్వారా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఎతో పలుకుతున్నారు. ఇప్పటికైనా చెప్తున్నాను, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఈ ట్యాంకు చాలా పొల్యూషన్ తో ఉన్నది. ఇది దాదాపు 2 సంవత్సరాలు బట్టి చెప్తున్నాం. ఇప్పుడు గోడ పడిపోయి మీకు దాదాపు 2.5 years నుంచి చెప్తున్నాం. అక్కడికి ఎవరైనా వెళ్ళి నుంచుంటే పడిపోబట్టిందో అక్కడి నుండి వాటర్ వస్తే మొత్తం అంతా ఇళ్లలోకి వెళ్తుంది. ఇదంతా కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు ఆ రోజు పట్టించుకోవాలి. ఈ రోజున్న స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకెళ్ళగానే అధికారులకు ఆదేశించి వెంటనే శాంక్షన్ చేయించి ఆయన పెడితే నువ్వు 34 లక్షలు వస్తే కంపల్సరీగా స్టాండింగ్ కమిటీకి వెళ్లాల్సిన బాధ్యత ఉంది. కనుక స్టాండింగ్ కమిటీకి వెళ్ళింది, స్టాండింగ్ కమిటీ మా చేతిలో ఉంది కదా అని చెప్పి అభివృద్ధిని అడ్డుకొని ప్రజల యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకోకుండా సర్వనాశనం చేసే విధంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. భగవంతుడు అనేవాడు నీకు సరైన ఇంకోసారి శిక్ష అనుభవిస్తావు. నేను 100% చెప్తున్నాను. నేను ఏ విధంగా కూడా మిమ్మల్ని అడిగి ఇవాళ నేను ఆవేశంతో మాట్లాడుతుంది కాదు. మీరు చేసింది చాలా ఉన్నాయి. నేను కొంచెం తగ్గించి నీతో నువ్వు మాట్లాడాల్సిన పరిస్థితి, నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు ఇంకా నువ్వు ముందుగా ఇంకా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు మాట్లాడతావు మా గురించి, డివిజన్కి వస్తే పెద్ద ఇదిలా మాట్లాడతావు. ఇవాళ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడుతున్నారు. మీకు ఏదో పాలకపక్షం ఉందని చెప్పి ప్రజల ఆరోగ్యంతో చెలగాటాడటం మీకు ఒక ఆనవాయితీ అయిపోయింది. సిగ్గు శరం సీవు నెత్తురు ఉంటే ఇప్పటికన్నా ప్రజల యొక్క ఆకాంక్షని అనుగుణంగా ప్రతిపక్షంగా పనిచేయాలని చెప్పి మీకు ఎదో పలుకుతున్నాను. దీనికి ఇక్కడ ఏదైనా ప్రజలకి ఈ వాటర్ ద్వారా ఏదైనా పొల్యూషన్ అవుతే దాని పూర్తి బాధ్యత మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నగర మేయర్ గారు, స్టాండింగ్ కమిటీ మెంబరు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి బాధ్యత వహించాల్సిందిగా మీ మీడియా ద్వారా వారికి హెచ్చరించడం జరుగుతుంది. Like, subscribe and press the bell icon for new updates.